అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు నీ హిందూ ముసుగులో నువ్వు తలదాల్చుకోవడానికి హిందూ మతం పనికొస్తుంది. హిందువుల ఓట్ల కోసం హిందూ మతం నీకు గుర్తొస్తుంది. నేను మాట్లాడకూడదు కానీ ఇంకా విధి లేక మాట్లాడుతున్నాను. నీకు భార్య మాత్రం విదేశీ మహిళ ఒక క్రిస్టియన్ మతస్థురాలు నీకు భార్య కావాల్సి వచ్చింది. ఓట్లేమో హిందువులే కావాలా. నీకు మతం ముసుగులో నువ్వు హిందూ మతం ముసుగులో మాత్రం హిందూ మతం నీడలో నువ్వు తలదాల్చుకుంటావు. కానీ నీవు అంతరాన సనాతన ధర్మం అనే మాట్లాడే వ్యక్తివి. నువ్వు నేను తప్పుపడతలేను. నీ మ్యారేజ్ని నీ మ్యారేజ్ని నేను స్వాగతిస్తున్నాను. నేనేం నిన్ను తప్పుపట్టాను. కానీ నువ్వు ఒకసారి ఆత్మశోధన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు? ఒక విదేశీ మహిళను, ఒక క్రిస్టియన్ మతస్థురాల్ని పెళ్లి చేసుకున్నావు. నేను దాన్ని స్వాగతిస్తున్నా. కానీ నువ్వు దాన్నే నువ్వు వక్రీకరించి చెప్పడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. దయచేసి నీవు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు భగత్ సింగ్ అన్నావు, అల్లూరి సీతారామరాజు అన్నావు, రకరకాల చెగువేర అన్నావు అని వీరుణ్ణు సూర్యుణ్ణని ఈరోజు కనపల్లెల కల్లా కాళ్ళకు మొక్కుతున్నావు. ఒంగొంగి అటు ఇటు గానోళ్ళు పెట్టినట్లు ఒంగొంగి మెట్లకు బొట్లు పెడుతున్నావు.